బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మన తెలంగాణ మంచిగా ఉన్నది. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 13,000 ఇచ్చిండు కేసీఆర్, కిట్ ఇచ్చిండు. ఇవాళ ముసలోళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతల గౌరవం పెంచలేదా? ఇవాళ కేసీఆర్ గెలిచింటే మళ్ళీ వెరుగు కదా 3,000 4,000 పెన్షన్ అవ్వదు. రేవంత్ రెడ్డి వచ్చే మోసం చేశాడు. 200 1000 అంటే 1000 చేసిండు, 1000 2,000 అంటే బరాబర్ 2,000 చేసి ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళ 4,000 అన్నారు, ఉత్తదే మాట చెప్పింది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరన్నా అడిగినరా ఫ్రీ నీళ్లు కావాలని? ఇలా హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా పేదలకు మంచి నీళ్ళు ఇచ్చిండు. ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? వెనకటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు మనం పోయి రోజు ధర్నాలు చేయకపోదు ఖైరతాబాద్లో. డీసీఎం లెక్కి పెద్ద మనుషులకు తెలుసు. డీసీఎం లెక్కి మీరు పోయి ధర్నాలు చేయకపోదురు, నీళ్ళ కోసం కుండలు బిందెలు పెట్టకపోదురు. ఇప్పుడు ఉన్నదా? బిందెలు పెడుతున్నామా, కుండలు పెడుతున్నామా? అసలు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా? కేసీఆర్ వచ్చినాక 2-3 ఏళ్లలో నీళ్ళ బాధ తీర్చలేదా అక్క చెల్లెలకు? ఈ రాష్ట్రంలో ఏ చెల్లె అక్క రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అక్కా చెల్లెల నీళ్ళ కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ కాదా? ఎన్ని రోడ్లు బాగా చేసుకున్నాం జూబ్లీ హిల్స్లో, ఎన్ని మంచి షీ టీములు పెట్టి మహిళలకు భద్రతను కల్పించింది బీఆర్ఎస్ కాదా? షీ టీమ్స్ వచ్చినాక ఆడపిల్లలకు ఎంతో చక్కటి భద్రత వచ్చింది. పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసిండు. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు? ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో. ఎక్కడ పోయినరా మొన్నటిదాకా? మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రి అయినా వచ్చిండా 2 ఏళ్లలో? ఇప్పుడు గాడి తిరుగుతున్నారు జూబ్లీ హిల్స్. మరి ఎందుకో పక్క పొంట ఖైరతాబాద్లో తిరిగారు, మరి ఆ పక్క పొంట ఎందుకో కుకట్పల్లిలో తిరిగారు, షేర్లింగంపల్లి ఎందుకో తిరిగారు. అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతున్నారు, మొసలు కన్నీరు గారుస్తున్నారు. 11 తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడు కాంగ్రెస్ వాడు కనబడాడు. కాంగ్రెస్ వాళ్ళకి